ఓకేనా? ఇక్కడ టీ కోడ్ బీపీ అని కొట్టాలి. ఓకేనా? అర్థమవుతోందా? లైక్ ఏమంటానంటే ఇక్కడ స్లాష్ మళ్ళీ నేను క్రియేట్ చేసుకుంటా. బీపీ అని కొట్టాలి బ్రో. ఓకేనా? వినిపిస్తా ఉందా? అవునా? ఇది ఈసీసీలో రాదు కానీ అదే దాంట్లో మీరు తీసుకోండి, మీరు ఫ్రీ ఉన్నప్పుడు తీసుకోండి అని చెప్తాను. ఓకే, నేను తీసుకుంటాను. కానీ నేను అడిగి చెప్తా ఉండేది ఇప్పుడు నేను నేను కొంచెం బిజీ అయిపోయాను కదా. మా టైం మీ టైం ఇది లేట్ అయిపోతుంది. మీరు ఇంటర్వ్యూకి ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? స్టార్ట్ చేయడానికి ప్రాక్సీ అయిపోతుంది. సో ఇక్కడ ఇంత ఉంటుంది బ్రో. బీపీ అని కొట్టాను కదా. ఇక్కడ ఆర్గనైజేషన్ కొట్టాలి. మేము క్లిక్ ఆన్ ఆర్గనైజేషన్. ప్రాబ్లమ్ ఇది మోస్ట్లీ ఇది సపోర్ట్ అవ్వట్లేదు. చూడండి, ఇక్కడ ఆర్గనైజేషన్ కొట్టాలా. కొట్టినప్పుడు సేమ్ ఇలాగే ఎస్ఫోరల్లో ఇలాగే ఉంటుంది. బీపీ అని కొట్టిన తర్వాత ఇక్కడ మేము యూజువల్గా ఆర్గనైజేషన్ బీపీని ఇది సప్లయర్ని ఆర్గనైజేషన్ అని క్లిక్ చేసి క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఓకే. నాకేం లేదు బ్రో, తీసుకుంటాను ఈజీగా. కానీ ఏంటంటే మీకు కొంచెం ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఓకేనా? మీరు ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు చెప్పే ఇంటర్వ్యూలు చెప్పేది ట్రిక్స్ నేను చెప్తుంటాను. ఓకేనా? మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి టైం ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు. ఒకటి మీరు క్లియర్ చేసుకుంటే ఓకేనా. చూడండి, ఇక్కడ ఇట్లా ఉంటుంది బ్రో. ఓకేనా? ఇది జనరల్ బిజినెస్ పార్ట్. ఇది గ్రూపింగ్ సెలెక్ట్ చేసుకోవాలా. ఓకేనా? ఇక్కడ బిజినెస్ పార్ట్నర్ ఒక పేరు పెట్టుకోవాలా. BP00 ఏదో ఒకటి. ఇవన్నీ అడగరు వాళ్ళు. ఓకేనా? సమ్ ఏదో బిజినెస్ పార్ట్నర్ X001 అనుకోండి. ఇక్కడ నేను చెప్పాను కదా 0000 అని. ఇక్కడ బిజినెస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ జనరల్ డేటా ఇదే అది. ఓకేనా? పార్ట్నర్ ఎంటర్. ఇది రోల్. ఓకేనా? ఇది రోల్ నంబరించి లేదు. దీంట్లో నేము డీటెయిల్స్ అవన్నీ పెట్టేసి సేవ్ చేస్తాం. ఓకేనా? అంతే. సేవ్ అవుతుందో తెలియదు నాకు, ఎందుకంటే ఆబ్జెక్ట్ ఇది లేదు. ఓకేనా? తర్వాత మళ్ళీ మేము ఇది ఓపెన్ చేసి ఇక్కడ మేము బిజినెస్ రోల్ని చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ ఈ రోల్ని నేను ఏం చేసుకుంటాను, కంపెనీ కోడ్ అని, కంపెనీ కోడ్ ఇక్కడ ఉంటుంది చూడండి. కంపెనీ కోడ్ పర్చేస్ ఆర్గనైజేషన్ కంపెనీ కోడ్ FLV00. ఇది రోల్ FLVN00. ఇది కంపెనీ కోడ్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్. FLVN01 ఇది పర్చేజ్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్. ఓకేనా? ఇంతే, ఇంకేం లేదు. ఇక్కడ మనకు దీంట్లో కనిపించట్లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ రోల్స్ లేదు. ఇక్కడ కంపెనీ కోడ్ ఇక్కడ ఇదే ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి అయిన తర్వాత దానికి మీకు స్క్రీన్ చూపిస్తూ ఉండేది ఏం లేదు దీంట్లో. ఓకేనా? చూడండి, ఇక్కడ బీపీ అని క్రియేట్ చేస్తాను, టైప్ చేస్తాను. అక్కడ ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా? ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలా. తర్వాత ఇట్లా వస్తుంది. ఓకేనా? గ్రూపింగ్ సెలెక్ట్ చేసుకోవాలా. ఓకేనా? తర్వాత బిజినెస్ రూల్ చెప్పాను కదా 000000 బిజినెస్ రూల్ ఫర్ జనరల్. ఓకే, క్లియరా? క్లియర్. మళ్ళీ మేము పెడతాము వెండర్ ఏదో ఒక డీటెయిల్స్ పెడతాను. ఓకేనా? ఇవన్నీ కావాలంటే నేను పెట్టుకోవచ్చు. టైటిల్ అవన్నీ పెట్టుకోవచ్చు. తర్వాత నేమ్ పెట్టుకుంటాను, నా సప్లయర్ నేమ్ పెడతాను. తర్వాత వాటి స్ట్రీట్ డీటెయిల్స్ ఏమేమి కావాలో మనం పెడతాను. ఓకేనా? పెట్టుకుంటాను. తర్వాత ఏమవుతుంది, బిజినెస్ పార్ట్ క్రియేట్ అవుతుంది సేవ్ చేస్తే. ఓకేనా? నేను సేవ్ చేసినప్పుడు ఇది బిజినెస్ పార్ట్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఇది క్రియేట్ అయ్యేది ఓన్లీ జనరల్ డేటా క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఇది జనరల్ డేటా. దీంట్లో ఏంటంటే వెండర్కి బ్యాంక్ అకౌంట్, మళ్ళీ పర్చేజ్ రిలేటెడ్ యాక్టివిటీస్, పేమెంట్ టర్మ్స్ అన్నీ ఏమి పెట్టిండాము కదా. సో దీన్ని మేము సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు FLVN00. సో తర్వాత ఏం చేయాలి, నేను తర్వాత ఓపెన్ చేయాలి బిజినెస్ పార్ట్నర్. మళ్ళీ తర్వాత ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ
ఇది 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 వేరేది ఇది. కానీ ఇది ఎఫ్ఎల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మేము. ఓకేనా? ఇది అయిన తర్వాత ఇది బిజినెస్ పార్ట్నర్ క్రియేట్ అయిన తర్వాత సేమ్ బిజినెస్ గుర్తు తీసుకోండి. 1500000215 ఇది క్రియేట్ అయింది నంబర్ కొత్తది. ఓకేనా? సేవ్ చేసినప్పుడు ఇక్కడ ముందు బ్లాంక్ ఉండేది, ఏం లేదు. ఓకేనా? ఇంటర్నల్ నంబర్ రేంజ్ సేవ్ చేసినప్పుడు ఇది వస్తుంది, ఈ బిజినెస్ పార్ట్నర్ క్రియేట్ అవుతుంది కదా. ఈ బిజినెస్ పార్ట్నర్కి మేము ఈ రోల్స్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఇది మన రోల్ ఏంటంటే FLVN00 వాళ్ళు కస్టమ్ చేసుకున్నారు, కాపీ చేసుకొని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు మళ్ళీ ఇంకొక రోల్. ఓకేనా? అర్థమవుతుందా? యాను. నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉంటుంది FLVN00 అని, అది సెలెక్ట్ చేసుకుంటే నాకు ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది, కనిపిస్తూ ఉంటుంది కంపెనీ కోడ్. ఓకేనా? క్లిక్ చేస్తే నేను ఆ కంపెనీ కోడ్లో క్లిక్ చేస్తే నా కంపెనీ కోడ్ ట్యాబ్ని పెట్టుకోవచ్చు. ఓకేనా? నా కంపెనీ కోడ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ రీకన్సిలేషన్ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. తర్వాత సేవ్ చేసుకొని తర్వాత నేను FL చేసుకుంటాను, FLVN01 చేసుకుంటాను. మళ్ళీ పర్చేసింగ్ ట్యాబ్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసి నేను ఏమేమి కావాలో డీటెయిల్స్, ఇంకో టర్ము, మళ్ళీ స్కీమా గుర్తుందా, రిలీజ్ ఏదది ప్రైజింగ్ స్కీమా గ్రూప్ ఫర్ వెండర్, స్కీమా గ్రూప్ పర్చేసర్ అనేసి గుర్తుందా? స్కీమా గ్రూప్ అని ఉంటుంది, గుర్తుందా? ఇది ప్రైజింగ్ ప్రొసెస్ చెప్పాను. ఒకటి నేను వెండర్లో వచ్చి వెండర్ మాస్టర్లో వచ్చి అసైన్ చేశాను కదా. సో ఇక్కడికి ఉంటుంది అది పర్చేసింగ్లో. ఓకే, నేను చూసుకోలేదు అనుకుంటా మీరు కరెక్ట్గా. ఇక్కడ చూడండి పర్చేసింగ్ డేటాలో బిజినెస్ పార్ట్నర్ అంటే ఏంటి లేదు బ్రో, సేమ్ బిజినెస్ పార్ట్నర్ అంటేనో వెండరే కదా. యా వెండరే. అదే నాకు ఎస్పోరాలో ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకు అది తెలియదు కదా, అది మామూలుగా పిఆర్ క్రియేట్ చేయకి. ఇది చూడండి స్కీమా గ్రూప్ వెండర్, ఇవి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి బ్రో ఇక్కడ పర్చేసింగ్ డేటాలో, అన్నీ ఇక్కడ ఉంటాయి, ఇంకో టర్మ్ అవన్నీ ఉంటాయి. అదేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అంతే. ఇంతే క్రియేట్ అయ్యింది. నీకు ఇంటర్వ్యూలో అడిగేదే ఇంతే, బిజినెస్ పార్ట్నర్ హౌ డు యూ క్రియేట్ అంటే బీపీ వి గో ఫర్ ఆర్గనైజేషన్ అండ్ దెన్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ది respective grouping, and after that we need to select the role, general role, that is 000000. Then we will give the required general details like vendor and address details and save it. After that I will go and change for that respective business partner only. Business partner will be created for the general role. Now we need to go to change button of the same business partner and we have to select the role FLVN00, where we can input the company code information. We can input, company code tab will be activated. We will click on the company code tab and then we will give the company code in that and then save it. And after that once again I have to fill purchase related information. So I'll go for the role FLVN01 and then purchasing tab will be there, and when we click on the purchasing tab we can give the details related to purchasing like schema group, Incoterms, purchase payment terms, like that. All the details I'll save, and then business partner will be completely created. Ante. Okay na? ఇక్కడ చూడండి అన్నీ ఉన్నాయి. చూడండి ఇక్కడ అర్థమవుతుందా? ఏంటంటే కొంచెము నేను ఏంటంటే ప్రాబ్లము, ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా చేసుకోండి. ఓకేనా? ఇంటర్వ్యూలప్పుడు మీకు అర్థమవుతుంది ఏమేమి కావాలి, ఇవన్నీ యూజువల్గా అడగరు. ఓకేనా? మేజర్గా అడగరు. ఓకేనా? మీరు ఎస్ఫోరానాలో వర్క్ చేస్తారు కదా బిజినెస్లో, అప్పటి వరకు మీకు టైం ఉంటుంది. ఓకేనా? అప్పటి వరకు మీరు సపోర్ట్ ఏదో ఒకటి తీసుకుంటారు కదా. నాకేం లేదంటే నేను కొంచెం టైట్ అయిపోయాను కదా. ఇప్పుడు నేను వెయిట్ చేస్తే మీరు అదే అనుకొని మీరు వెయిట్ చేసుకొని ఉంటే మీకు ప్రాక్సీలో స్టార్ట్ అవ్వదు, మాకు స్టార్ట్ అవ్వదు. అవన్నీ మీకు ప్రాబ్లం అయిపోతుంది. ఓకేనా? క్లియరా? సో ఫస్ట్ మీకే అనిపిస్తుంది బ్రో, మీకే ఏంటంటే